అందరూ నన్నే తిడతారు. నా బ్యాంకాక్ బావ గురించి తెలియదనుకుంటా. ఏం చేస్తున్నావు? ఏడ్ చేస్తామేటి, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తున్నాను. అరుణ్ లాగా మంచి ఫోటోగ్రాఫర్ అయిపోతాను. పోలా. అరుణ్ వదిలిపోవాలంట. ఓకే, పోతాను. బ్యాంకాక్ లో మా బావ కుడితే వద్దులా. బ్యాంకాక్ లో మా మావయ్య ఇంటికి వెళ్తాను. వాళ్ళ అబ్బాయి చందు చాలా అందంగా ఉంటాడు. వాడితో ఫ్రెండ్షిప్ చేస్తా. అరుణ్ గారి మీద నా ఫీలింగ్స్ అన్న పోయిన తర్వాత అప్పుడు వస్తా. నువ్వు పోలా. పిచ్చివాడు, బుర్ర లేదు. ఏ కార్ ఎక్కుదాం? అరుణ్ బర్త్డే 5th. ఒక్కొక్క కార్ కౌంట్ చేసి 5th కార్ ఏదొస్తే వాడికి లిఫ్ట్ అడిగి ఎక్కిపోదాం. 1 2 3 4 5. Terima kasih abang. Going Bangkok? Let's go. Abang. Wih. నువ్వా పడకవరా నా కార్లో? ఇది నా కారు. ఇలా అవును. నేను చాలా కోపంలో బాధగా ఉన్నాను. అందుకే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను బ్యాంకాక్. కార్ ఎక్కడా? ఇదిగో ఉందిగా లిఫ్ట్. ఎవడో ఒక వెధవ దొరుకుతాడులే అని నువ్వు దొరికావు. అరుణ్, మేకతో ఓన్లీ లవ్వే కదా, అంతకన్నా మీ ఇద్దరి మధ్య ఏం లేదు కదా? ఫిజికల్ టచ్ ఇంపాసిబుల్ లే. పాసిబుల్ అయితే నీకేంటి, ఇంపాసిబుల్ అయితే నీకేంటి? ఊరికే సరదాగా అడిగాను. ఆ లుక్స్తో నన్ను భయపెట్టాలని చూడకు. నేను మా నాన్నకి భయపడ్ను. ఏంటో రియాక్షను? నమ్మవా? నీకు తెలుసో తెలీదు, నా పేరు చంద్రమా అని పెట్టారు. కానీ చిన్నప్పుడే సింహంలా ఫైట్ చేసి బులెన్ అని మార్పించుకున్నాను తెలుసా? నాన్ స్టాప్ నాన్సెన్స్. అవును, నువ్వు మెగా ఒకసారి లంకావి వెళ్ళారు కదా, ఇద్దరు ఒకే రూమ్లో పడుకున్నారా? లేదు కదా, సెపరేట్ సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్ అయి ఉంటుందిగా. ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మీరిద్దరు ఎందుకు ఆపే? చంపుతాను. ఏమైంది అరుణ్? స్టార్ట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసా? నేను చెప్తాను. కట్ చేస్తే నైట్ ఎఫెక్ట్ ఫారెస్ట్. ఈ అంబియన్స్ బాగోలేదు, ఇక్కడొద్దు. ఈ అడవిలో 5 స్టార్ హోటల్ కట్టిస్తారు, మరి అసలు ఇక్కడికైనా మనల్ని రాణిస్తారో లేదో. ఎందుకు రానివ్వరు? వే 2 రూమ్స్ ఆన్ రెంట్ అని ఉన్నాయి కదా, నువ్వు ధైర్యంగా రా, నేను అడుగుతాను. పదా. వీడేంటి ఫైర్ ఫైటర్లా? మగాడివి నువ్వు ఉన్నావు కదా, మాట్లాడు. ఏంటి సోదరా, ఏం కావాలి? ఇక్కడ రూమ్ దొరుకుతుందని మేము వచ్చాము. ఎవరు చెప్పారు? అక్కడ రాసుంది. రూమ్ గేమ్ ఏం లేదు. అది కాదులా, చాలా రాత్రి అయిపోయింది, ఇదంతా అడవి, ఆడపిల్ల కూడా ఉంది. మేము పొద్దున్నే వెళ్ళిపోతాం. లేదని చెప్పాగా. పద. ఉండు, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు? తెలీదండి. రూమ్ లేదు కానీ సింగిల్ షెల్టర్ అయితే ఇవ్వగలను. మనే మీరు బయట పడుకుంటారంటే సింగిల్ బెడ్ ఉంటుంది, మీరు అడ్జస్ట్ అవ్వాలి. నో, నేను అడ్జస్ట్ కానులా. అర్ధరాత్రి ఆడు అగ్గితో ఎందుకు ఆడుకుంటున్నాడంటావు? నీళ్ళతో ఆడుకుంటే తడిచిపోతాడు కాబట్టి. అది కాదులే అరుణ్. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వా? పడుకో. నీతో ఎవరు మాట్లాడారు? రాత్రంతా నేను ఇక్కడే కిందనే కూర్చుంటాను. అరుణ్, వాడు నన్ను అదోలా చూస్తున్నాడులా. నువ్వో లుక్కి చెప్పు తెగితే కుట్టించుకుంటాలే. నాకు నిద్ర రావట్లేదులా, ఆ బెడ్ నాకు ఇచ్చి. నువ్వే కదా అసలు ఇక్కడ అడ్జస్ట్ అవ్వనన్నావు. నా కోసమే అడ్జస్ట్ అవడం లేదు.
పాపం ఒక్కడివే పడుకుంటావా? నోర్మే పడుకోనివ్వా. నాతో నిన్నెవరు మాట్లాడమన్నారు? అసలే నాకు ఎక్కువ మాట్లాడే ఇష్టం ఉండదు. అవునులా అరుణ్, మాట్లాడుకో చంపేస్తాను. నేనేమన్నానని? నేను అసలు ఎవరి జోలికైనా వచ్చానా? నా పాటికి ఇక్కడే కూర్చున్నాను. బయట పాములుంటాయి, లోపలికి వెళ్ళి పడుకో. ఏ చెవలేరా, పావులంటే నాకు భయం అనుకున్నావా? లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని రైట్ హ్యాండ్ అరుణ్ అరుణ్ ఏంట్లా? నీ పక్కన పడుకుంటానరా ప్లీజ్. ఇగో నాకే ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు, కింద అయితే అస్సలు పడుకునే అలవాట్లేదు. ప్లీజ్ లా అరుణ్ ప్లీజ్, అడ్జస్ట్ చేసుకుందాంలా. కింద పావులు ఉన్నాయి. సరే నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకో. తెరిమా కసి. ఏయ్ సరిపోవడం లేదే. అందుకే చెప్తుంటాను తక్కువ తినమని. ఎక్కువ తింటే ఇలాగే ఉంటుంది. నువ్వు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటా. సరే. ఇలా కూడా కాదు, ఇటు తిరుగు, తిరిగిటు. అలాగే. ఓయ్ కష్టమే, నువ్వు కిందకెళ్ళి పడుకోపో. అలా కాదు గాని నేను ఒక ఐడియా ఇవ్వనా? ఏంటి? ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈజీ స్లీపింగ్ మెథడ్ ఒకటి ఉంది. సోదాపి మ్యాటర్ చెప్పు. స్పూన్లింగ్ అని. స్పూన్లింగా? నువ్వు అటు పక్క తిరుగు, అటు తిరుగు. ఆగు చెప్తా. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? బాగానే ఉంది కానీ ఇలా కాదు కానీ నువ్వు అటు తిరుగు, తిరుగు. సరే as you say. ఎలా ఉంది ఇలా? పుల్లు అక్కయ్యో. నైస్ క్లిక్. ఓయ్ నోరు ఊరుకోదా? కొడితే కొట్టకుండా ఎందుకు ఏడుస్తున్నావు? కొట్టిన తర్వాత ఏడిస్తే యూస్లెస్ లా, కొట్టక ముందే ఏడిస్తే దెబ్బ తగలదు, నువ్వు భయపడిపోతావు. ఇది మా గర్ల్ స్మార్ట్ ట్రిక్. ఎందుకులా కొట్టా? మీరు కెలక్క ముందే కొడితే కంట్రోల్లో ఉంటారు. ఇది బాయ్స్ ట్రిక్. గ్రేట్ బాయ్స్. అందుకే ఫ్రెండ్స్ కి ఇవతల ఉండి ఫొటోస్ తీస్తున్నా. చాలా ధైర్యం. అరుణ్, ఉయ్ అరుణ్, అరుణ్ వద్దులా. అరుణ్, ఏ అరుణ్ వద్దులా. ఏ డేంజరస్ లా.
Come on. Go inside. You dirty dogs, go inside. ఎందుకు నా వెంట పడుతున్నావు? ఆ టైగర్ నిన్నేమని చేస్తుంటే ఏమైపోయిందా? నిన్నేమైనా చేస్తుందేమోనని. నాకేమైనా అయితే నీకేంటి? నాకెవరున్నారు? ప్రేమించే మేఘ ఉందా? ఆప్యాయంగా మాట్లాడే అమ్మ ఉందా? పలుకరించే నాన్నున్నాడా? ఏక్ నిరంజన్ గాని నీకేమైంది? అందరూ ఉన్నారుగా. నాకేమైనా అయితే నీకేంటి? అదేరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అందరూ ఉన్నా అన్నీ ఉన్నా నీ వెనక ఎందుకు పడుతున్నాను? నువ్వెంత తిట్టినా ఎందుకు భరించుకుంటున్నాను? నువ్వు అసహించినా ఎందుకు నీ వెంట పడుతున్నాను? నాకే అర్థం కావట్లేదురా ఎందుకు ఇలా అయిపోతున్నానని. నా మనసు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుందిలా. దీన్ని ఏమనాలో నాకే అర్థం కావట్లేదురా. నీకోసం చచ్చిపోవాలనిపిస్తుందిరా. చచ్చినోడా, ఎందుకలా అనిపిస్తుందని నువ్వే చెప్పరా. I hate you. I hate you, La. I hate you, La. సచ్చినోడా. వీటి కోసం నేను ఎంత చేస్తే నన్నే తిడతాడా? దొంగ సచిన. ఈసారి నా లక్కీ నంబర్ 5 కాదు 7 అని మార్చేస్తాను. అది నా బర్త్డే. 7th వెహికల్ ఏదొస్తే అది ఎక్కేస్తా. 1 2 7. ఎక్కు లోపలికి రా. అరుణ్ ఎక్కడా? వాడి గురించి నాకు తెలీదు. మనం వెళ్దాం. వాడు వస్తేనే మనం ఇక్కడి నుంచి కదిలేదు. ఎక్కరా? ఎక్కు. ఓకే. మా బులాన్ని ఏదో చేస్తావంట. ఇప్పుడు చేస్తావా? కత్తెరతో కాదు, కెమెరా క్లిక్ తో చంపేస్తా. చేస్తావా? చేస్తావా? చంపేస్తా. ఎలా వచ్చా? ఏంటిలా బులన్ కోసం వచ్చావా? అది ఇక్కడ లేదు. వెళ్ళి ఎక్కడైనా వెతుక్కో.